మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. బంజర్హిల్స్లోని నందినగర్ నివాసంలో కేసీఆర్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా సమయం కేసీఆర్తో కలిసి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో బీఎస్పీ పార్టీ ప్రతినిధుల బృందంతో పాటు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్కసుమన్తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఈ భేటీ జరగడం అందరిలో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీలు లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయనే చర్చ ప్రజల్లో మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులు పొత్తుతో ఉన్నారని, ఈ క్రమంలోనే బీజేపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతుందని తెలుస్తుంది. కాగా బీఆర్ఎస్ పార్టీ సైతం ఒంటరిగా వెళ్లాలే ఆలోచన చేస్తున్నా కలిసి వచ్చే పార్టీలను సైతం కలుపుకొని పోవాలని యోచిస్తుంది. ఈ క్రమంలోనే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో భేటీ ముగిసిన అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ హైకమాండ్తో మాట్లాడి అనుమతి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు, పొత్తు విధి విధానాలతో పాటుగా మిగతా విషయాలన్నీ 6వ తేదీ కానీ 7వ తేదీ కానీ ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇందులో కొన్ని సీట్లు బీఆర్ఎస్, మరికొన్ని సీట్లు బీఎస్పీ పోటీ చేస్తుందని తెలియజేశారు. అయితే పార్టీ నుంచి వలసలు మొదలవుతున్న వేళ కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో వలసల కారణంగానే కేసీఆర్ పొత్తుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే ఈ పొత్తులో భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమాన్ని తీసుకున్నటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి చర్చించడం నేను ప్రవీణ్ గారు, వారు హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పనిచేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు ఎల్లుండి చెప్తాం. అంటే సీట్ల మీద రేపు అనుకుంటాం కదా. ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా. సో వీళ్ళు తెలియదు పెద్దపల్లి నుంచి చేద్దా వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా ఎక్కడేం చేయొచ్చు. దానికే ఉంటుంది. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. జనరల్ సీట్లు కూడా చేయొచ్చు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. పాత పరిచయం ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉందా? చూద్దాం ఏం జరుగుతుందో. సస్పెన్స్ ఉంది కదా మనకి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మోడీ టూర్ పై ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా, మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతోని మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ
మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బైంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పొడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు మరి ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు.